ఇంకొకటి మరో 13,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి, మరో 13,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి తేనున్న రేవంత్ సర్కార్. జనవరిలో 4,000 కోట్లు, ఫిబ్రవరిలో 3,000 కోట్లు, మార్చిలో 6,000 కోట్లు, 3 నెలల్లో మొత్తం 13,000 కోట్ల అప్పు తేనుంది. ఈ నెలలో ఇప్పటికే 1,400 కోట్ల అప్పు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రేవంత్ సర్కార్ చేయనున్న మొత్తం అప్పు 14,400 కోట్లు. రోజుకు 128 కోట్లు చొప్పున అప్పు తెస్తున్నటువంటి వైనం, 1,000 కోట్ల అప్పు తెస్తున్నా ఇంకా అవడని రైతు బంధు రాలే. నత్తనడకన సాగుతున్న 2,000 ఆసరా పెన్షన్లు, 2,000 ఆసరా పెన్షన్లు ఇవి. చేయుత కింద 4,000 ఇస్తాడు పింఛను, కాదది 2,000 పింఛనే. గత ప్రభుత్వాల గురించి శ్వేతపత్రం విడుదల చేసి వరుస పెట్టి అప్పులు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం. రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది. గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. లంకె బిందెలు ఉన్నాయనుకుంటే కాలికుండలే ఉన్నాయి. ఇవి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి చేస్తున్న వ్యాఖ్యలు. గత ప్రభుత్వం అప్పులపైన అసెంబ్లీలో శ్వేతపత్రం కూడా విడుదల చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దానిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడిచింది. అంతలా అప్పులపై బీఆర్ఎస్ ను నిలదీసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అది కూడా అప్పులు చేస్తోంది. ఇప్పటికే ఆర్బీఐ నుంచి 1,400 కోట్ల అప్పు తెచ్చింది. వచ్చే 3 నెలల కోసం మరో 13,000 కోట్ల అప్పు తేనున్నది. జనవరిలో 4,000 కోట్లు, ఫిబ్రవరిలో 3,000 కోట్లు, మార్చిలో 6,000 కోట్లు అప్పు తేనుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రానున్న 3 నెలల్లో తెచ్చే 13,000 కోట్లు, ఇప్పటికే తెచ్చినటువంటి 1,400 కోట్లు అంతా కలిపితే రేవంత్ సర్కారే చేసిన అప్పు 14,400 కోట్లు. అంటే రోజుకు 128 కోట్ల చొప్పున రేవంత్ సర్కారు అప్పు చేస్తున్నది. రోజుకి ఎంత? 128 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నది. ఒక రోజుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుంది? ఆర్బీఐ కాడ 128 కోట్లు అప్పు చేస్తుంది. ఈ 128 కోట్లు అప్పు చేసి మరి తెచ్చిన పైసలు ఏడబెడుతుర్రు అంటే వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాల కోసం. ఇక మన మంత్రులు చూడాలి మీరు, ఎవరంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూడండి. ఏందో అసలు ఆయన ప్రతి చిన్నదానికి హెలికాప్టర్ ఎక్కి పోతున్నాడు. ఏం కారులో పోతే ఏమన్నా నాముష్ అవుతుందా వెంకన్న గారు? ఏమండి మంత్రి గారు, ఇప్పుడు ఏమన్నా కారులో పోయి మీకు కారులో పోతే ఏమన్నా నాముష్ అవుతుందా? ఎందుకు ప్రతిదానికి హెలికాప్టర్లే పోతున్నారు? దేనికి పోతున్నారు? అవసరమా ఈ రాజభోగాలు? అవసరమా ఇలా విలాసవంతమైనటువంటి ప్రయాణాలు? ఖమ్మంకి కలెక్టర్ దాంట్లోనే పోతాడు, మేడిగడ్డకు దాంట్లోనే పోతాడు, ఇట్లా నల్లగొండకు కూడా, హైదరాబాద్ నుంచి నల్లగొండకు కూడా హెలికాప్టర్లోనే పోతాడు అనమాట. అప్పులు తెచ్చి ఇట్లా ఆర్బీఐ నుంచి 1,400 కోట్లు అప్పు తెచ్చారు. 1,400 కోట్లు ఇప్పటికే తెచ్చారు, మరొక 13,000 కోట్లు తెస్తున్నారు. సో మొత్తం ఇప్పటిదాకా 13,000 కోట్ల ఈ 3 నెలల్లో 13,000 కోట్లు అప్పు తెస్తేందుకు ఆర్బీఐ దగ్గర అర్జీ పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళే గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసింది, రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయిందని చెప్పేసి అసెంబ్లీలో శ్వేతపత్రం పెట్టి నానా యాగు చేసి గగ్గోలు పెట్టి రాష్ట్రం అంతా అయిపోయింది, మేము బొక్కుదాము 10 ఏళ్ళకెళ్ళి ఆకలితో ఉన్నాం తిందాం అని అనుకుంటే ఏమీ లేదు. ముఖ్యమంత్రి ఎవరైనా ఏడైనా ఒక ముఖ్యమంత్రి గట్లా మాట్లాడతాడా? లంకె బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినప్పుడు ఆయన ఏమి లేవు, వీడ అంతా కాలికుండలే ఉన్నాయి అంటున్నాడు. అయితే ఆ లంకె బిందెలు తిందామని వచ్చినావా, తన బొక్కసాలలు వేసుకుందామని వచ్చినావా, దేనికి వచ్చినావు అర్థం చేసుకోవాలి, చెప్పాలి. మళ్ళీ అప్పులే చెప్తున్నా కదా. ఈయన కూడా నేను ఆయాలనే చెప్పిన, ఈ శ్వేతపత్రం ఏదో విడుదల చేసిన రోజు ఇన్ని చెప్తున్నా, ఈ మోతవారులు రేపు మరి అప్పు చేయకుండా రాష్ట్రాన్ని నడిపిస్తారా అని. ఏడికెళ్ళి నడిపిస్తారు? అది సాధ్యం కాని పని.